హాయ్. టాప్ 15 మిస్టేక్స్ టు గెట్ నోటీసెస్లో ఫస్ట్ మిస్టేక్ అండి, సెలక్షన్ ఆఫ్ రాంగ్ ఐటీఆర్ ఫామ్. మొత్తం మనకి 7 ఐటీఆర్ ఫామ్స్ ఉంటాయి. చాలామంది ఏదో ఒక ఫామే కదా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాయి అని చెప్పి అనుకుంటారు. కాదండి. ఉదాహరణకి ఒక ఇండివిజువల్కి ఒకటే హౌస్ కనుక ఉంటే కనుక ఐటీఆర్ 1 ఫైల్ చేయాలి. అదే ఇండివిజువల్కి మోర్ దెన్ 1 హౌసెస్ 2 లేక 3 హౌసెస్ కనుక ఉంటే కనుక ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. ఇండివిజువల్కి ప్రెజెంటివ్ సెక్షన్ కింద ఆఫర్ చేస్తుంటే కనుక ఐటీఆర్ 4 ఫైల్ చేయాలి. అలా కాకుండా అయితే కనుక ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి. ఇవి చూసుకోకుండా ఏదో ఒక ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేయడం వల్ల వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డిఫెక్టివ్ అవుతుంది. అయ్యి సెక్షన్ 139 సబ్సెక్షన్ 9 కింద వాళ్ళ రిటర్న్ డిఫెక్టివ్ రిటర్న్ కింద ట్రీట్ చేస్తారు. ఆ డిఫెక్టివ్ని కనుక మరలా 15 డేస్ లోపల కనుక రెక్టిఫై చేయకపోతే మనం ఫైల్ చేసిన రిటర్న్ ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫైల్ చేసేటప్పుడు మీకు ఏ ఫామ్ అప్లై అవుతుంది, మీరు ఫైల్ చేసిన ఫామ్ కరెక్ట్ అయినా కాదా, ఆ ఫామ్లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.